హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వాకిట్లో ఎంతో చక్కగా కలగా నిండుగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. వాకిట్లో మంగళ శుక్రవారాలలో ఎవరు పాటించే వారం వాళ్ళు వాకిట్లో వేసుకుంటే చాలా నిండుగా కలగా ఉంటుంది. 3 చుక్కలతోటి ఎంత బ్యూటిఫుల్ డిజైనా అని మీరు కూడా అనుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 3 చుక్కలకి ఇలా చిన్నగా ఫ్లవర్ లాగా డిజైన్ లాగా వేసేసుకొని అందులో ముగ్గు పిండితోటే కలర్ లాగా వేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని నుండి ఒకటి ఒకదాని నుండి ఒకటి ఇట్లా రౌండ్గా గీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే డిజైన్ ఎలా వేస్తున్నామో ఈజీగా తెలుస్తుంది. డిజైన్ మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా గీసిన తర్వాత ఇంకొక లైన్ కూడా రౌండ్గానే ఇలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. చుట్టూరా ఇలా గీసుకున్న తర్వాత మనం దీంట్లో చిన్న చిన్న గీతలు అయితే గీసుకోవాలి. చూడండి, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఇక్కడ గీతలు అయితే గీసుకొని చివరగా చుక్క పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవడం వల్ల చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా చిన్న చిన్న గీతలు అయితే గీయండి ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో చక్కగా కలగా చాలా బాగా కనిపిస్తుంది వాకిట్లో కూడా. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఒక గీత గీసుకొని ఈ చివరి నుంచి కూడా ఇలానే రౌండ్గా ఒక గీత అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము చుట్టూరా గీసుకోవాలి. గీసుకోవడం వల్ల చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. మీరే చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసినప్పుడే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇలా గీసుకుంటున్నాం కదా. ఇలా మంచిగా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చుక్క వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్క పెట్టేసి ఆ చుక్క చుట్టూరా చిన్న చిన్న చుక్కలు పెట్టేసి కొంచెం వేలుతో ఇలా అన్నామంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇదే విధంగా మనము అన్ని వైపులా చక్కగా ఇలా గీసుకున్నామంటే చూడడానికి ఎంతో కలగా నిండుగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరా అన్ని వైపులా సేమ్ ఇదే విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గీసుకుంటూ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరే. ఇలా మనము వాకిట్లో కొంతమంది అయితే రోజు ఒకే రకమైన ముగ్గులైతే వేస్తూ ఉంటారు. అలా వేయకుండా అప్పుడప్పుడు ఇట్లా వాకిట్లో వెరైటీగా మనము డిజైన్స్ వేసుకుంటే చుక్కలు లేకుండా కొంతమంది గబగబా గీసేస్తూ ఉంటారు. అప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమందికి చుక్కలు పెడితేనే డిజైన్ ముగ్గు గీసుకొనికి వస్తుంది. కొంతమందికి చుక్కలు లేకుండా డిజైన్ అయితే ఇలా వేసుకొనికైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం ముందుగా ఇలా రౌండ్గా గీసుకున్న దాని దగ్గర ఒక చుక్క పెట్టేసి ఆ చుక్క చుట్టూరా ఇలా చిన్నగా డిజైన్ లాగా గీసేసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడైతే ఈ రెండింటి మధ్యలో కూడా ఇట్లా క్రాస్గా ఒక ఇట్లా గీత అయితే గీసుకొని దాంట్లో చిన్నగా డిజైన్ లాగా వేసుకొని దాంట్లో ఇంకా 2 చుక్కలు అయితే ఇలా పెట్టేస్తూ ఉన్నాను. ఇలా పెట్టడం వల్ల చాలా వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపించింది ఫ్రెండ్స్ చూడడానికి. దీని సైడ్ కూడా ఇట్లా రౌండ్గా అయితే గీస్తున్నాను చూడండి. గీసుకున్న తర్వాత ఈడ కూడా ఒక చుక్క పెట్టేసి ఆ చుక్క చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టాను.
ఇలా పెట్టడం వల్ల ఎంతో చక్కగా నిండుగా కనిపించింది కదా కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. కామెంట్ బాక్స్లో అయితే మొత్తం డిజైన్ చూసిన తర్వాత మంచిగా ఉందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ నా రిలేషన్, నా బంధువులని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి డిజైన్స్ మనం వాకిట్లో వేసుకోవడం వల్ల లక్ష్మీ కళ అనేది చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడడానికి నిండుగా మనకు కూడా ముగ్గు కొంచెం వాకిట్లో వేసినప్పుడు మంచిగా వచ్చిందంటే పదే పదే చూసుకుంటూ ఉంటాము. అది నిజమా కాదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం కొంచెం మంచిగా వచ్చిందంటే చూసుకుంటాం ఫ్రెండ్స్. ఒకటే ఇది ఈరోజు మంచిగా వేసాము, చాలా బాగా కుదిరింది అని మన మనస్సాక్షికి మనకే తెలుస్తుంది. నిజమా కాదా అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా గీసుకుంటూ వెళ్తుంటే ఇంకెంతో పెద్దగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముగ్గులైతే. కాకపోతే ఇవాల్టి రోజులలో అన్నీ చిన్న చిన్న వాకిళ్ళే కాబట్టి ముగ్గులైతే ఇంతవరకే వేస్తున్నాము. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మధ్యలోనైతే ఎల్లో కలర్, దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెడుతున్నాను. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.